జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాల్లో జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి అధికారికంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సహజంగా ఉదయం జరిగిన జయంతి కార్యక్రమం అంబేద్కర్ గారి విగ్రహ సమీపంలోనే అధికారికంగా సభ జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో సభను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన సభ కాస్త రాజకీయ సభగా మారి ఎవరి ఇష్టానుసారం వారు ఆ వేదికపై నుండి వాళ్ళ స్పీచ్లను ఇవ్వడం జరిగింది. దీన్ని మేము నిర్ద్వందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మిట్టపల్లి సురేందర్ అనే కళాకారుణ్ణి ఈ సమావేశానికి ఆహ్వానిస్తే ఆయన తాను పాటలు పాడుతూ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి గురించి ఇష్టానుసారంగా తన పాటల్లో వ్యాఖ్యానించడం జరిగింది. అయ్యా మిట్టపల్లి సురేందర్ గారు, మీరు కళాకారులు గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడాలి, పాటలు పాడాలి తప్ప ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడితే అది మీ వ్యక్తిత్వానికే మేము వదిలిపెడతా ఉన్నాము. మీరు ఇవాళ సోనియా గాంధీ గురించి నిన్నటి వేదిక మీద మాట్లాడారు కదా, మరి తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని ఎందుకు ప్రకటించారో మీరు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. జరిగిన జమ్మిగుండలో జరిగిన ప్రోగ్రాంకి, అంబేద్కర్ ప్రోగ్రాంకి ఇష్టానుసారంగా అధికారం ఉన్నదని చెప్పి వాళ్ళు ఇష్టమైన వచ్చిన మాట్లాడడం, తీసుకొచ్చిన సింగర్ అనే మిట్టపల్లి సురేందర్ అనే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కించపరిచి అనుచిత వాక్యాలు మాట్లాడడం వల్ల ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా సోనియమ్మ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆమె పెద్ద మా కాంగ్రెస్ పార్టీ అమ్మ కాబట్టి ఆమె మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. డాక్టర్ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇక్కడ కొత్తగా నియామకమైన మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కుమార్ గారు అక్కడ స్ఫూర్తి విగ్రహం దగ్గర జరిపే అటువంటి సభను అక్కడి నుంచి మళ్ళించి కాలేజీ గ్రౌండ్లో పెట్టి అంబేద్కర్ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను అవమానపరిచే విధంగా ఇక్కడ సభ నిర్వహించి అక్కడ అంబేద్కర్ ఆయన గురించి కాకుండా వాళ్ళ రాజకీయ సభగా జరుపుకున్నారు. అక్కడ జరిగినటువంటి సభలో కళాకారుడు అని చెప్పుకునేటువంటి మిట్టపల్లి సురేందర్, ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త, భూపాల్పల్లి నియోజకవర్గంలో కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపెయిన్లో కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన క్యాంపెయిన్ చేసిండు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పిన కార్యకర్త ఇవాళ నేను కళాకారుడు అని పేరు చెప్పుకొని వేదికెక్కి అంబేద్కర్ జయంతి సభలో అంబేద్కర్ గురించి కాకుండా, ఆయన స్ఫూర్తి గురించి కాకుండా, ఆయన ఆశయాల గురించి కాకుండా, ఆయన త్యాగం గురించి కాకుండా సోనియా గాంధీని తిట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ, అయినకైనా డబ్బా కొట్టుకుంటూ ఇక్కడ ఈ వేదికను అజేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్కు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు చేసింది చాలా తప్పు. ఇవాళ తెలంగాణ సిద్ధించిందంటే అమ్మ సోనియా వల్లనే. ఆ విషయం కేసీఆర్ కూడా ఒప్పుకొని కాళ్ళు మొక్కిన సందర్భం మర్చిపోయినవా సురేందర్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అట్లనే మున్సిపల్ చైర్మన్ గారు, మీరొక దళితుడై ఉండి కూడా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇవాళ అంబేద్కర్ను అవమానించడానికే నువ్వు చైర్మన్ అయినవా అనే విధంగా ఇవాళ ప్రజలు, మేము మేధావులు అందరం చర్చించుకుంటున్నాం. ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరిని విలువకుండా నువ్వు ఏం చేద్దాం అనుకుంటానో ఈ జమ్మికుంట సాంప్రదాయాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను ఏం చేద్దాం అనుకుంటారో అని ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నాం. అలాగే ఈ జమ్మికుంట కమిషనర్ గారు, నీకు తెలియదా అధికారికంగా నిర్వహించే ప్రోగ్రాం, నువ్వు ఒక సీనియర్ అధికారివి, నీకు తెలియదా అని సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ప్రభుత్వం నుంచి ఇదొక రాజకీయ సభ కనుక
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మున్సిపల్ నుంచి ప్రజల సొమ్ము నుంచి కేటాయించదని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. ఏప్రిల్ 14వ తేదీ మరి చిరస్మరణీయమైన రోజు మరి అంబేద్కర్ గారి జయంతి. ఆ జయంతి సందర్భంగా మరి అక్కడ సభ పెట్టాలి, ఎవరన్నా అధికారులు ఉన్నా ఎవరన్నా పెట్టాలనుకుంటే. కానీ ఆ సభను వ్యతిరేకిస్తూ కాలేజీ గ్రౌండ్లో పెట్టుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, కేవలం బీఆర్ఎస్ నాయకుల ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ అంబేద్కర్ గారి సభ అని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించిన నీచమైన చరిత్ర టీఆర్ఎస్ నాయకులది. ఎందుకంటే ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తి సురేందర్ గారు, మెట్టిపల్లి సురేందర్ గారు అంటే ఒక గౌరవం ఉండే అందరికీ. వెలిశాల పాట రాసినప్పుడు ప్రతి ఒక్కరు ఒక గౌరవంతోనే ఆయన ఒక గౌరవంగా పిలిచిరు కావచ్చు. పిలిస్తే నువ్వు చేసింది ఏందన్నా? ఒక సాక్షాత్తు తెలంగాణ ఇచ్చిన తల్లిని మరి సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి కాదని ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లే సోనియా గాంధీ అని యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు. ఇవాళ కేవలం కేసీఆర్ గారు ఇవాళ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలే. తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి 1300 మంది ఎట్లా చనిపోయినరు మెట్టిపల్లి సురేందర్ గారికి తెలియదా ఈ విషయం? కేవలం ఆయన ఉనికి కోసం, కేవలం బీఆర్ఎస్ నాయకుల కోసం ఈ సభ పెట్టి మరి మా అంబేద్కర్ గారిని అవమానించినందుకు మేము బేషరత్గా ఇదే కాలేజీ గ్రౌండ్కి వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకుంటే భారీ ఎత్తున మీకు ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే ఈ అధికారపూర్వకంగా అయ్యే ప్రోగ్రాంను ఇవాళ గాంధీ గారి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టకుండా మీ సొంత కార్యకలాపాల కోసం మీ ఇష్టానుసారంగా మా మున్సిపాలిటీ ఫండ్ మొత్తం మీ ఇంటి పన్ను కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటా మా సొమ్మును మొత్తం మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎవరయ్యా జాగిర్ అనుకుంటున్నారు? గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్న మున్సిపల్కి సంబంధించిన బిల్లులల్లా ప్రతిదీ ఇప్పుడు నా అన్నల కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది. ఆ బిల్లు మీ ప్రైవేటు ప్రోగ్రామ్. అది 14వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమం 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి అధికారికంగా కాలేజ్ గ్రౌండ్లో సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో ఈ రాష్ట్రాన్ని ప్రకటించి ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గురించి ఒక పాటల ద్వారా మెట్టపల్లి సురేందర్ అనే వ్యక్తి కించపరిచే విధంగా, సోనియమ్మను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ వేదిక ఏంటిది? నీ పాటలకు అర్థం ఏంటిది? మహానేత గురించి ఎంతోమంది విద్యార్థులు మేధావులు ఉన్న ఆ సభలో గొప్పగా చెప్పవలసిన అంబేద్కర్ వ్యక్తిగత విషయాలు, ఆయన జీవిత చరిత్ర, ఆయనను ఉత్తేజపరుస్తూ సాంగ్స్ పాడవలసిన పరిస్థితి ఇది. ఈ వేదికను ఒక పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధినేతను కించపరిచే విధంగా పాటలు పాడుతూ ఉంటే ఆ వేదిక పైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూర్చొని నవ్వుకునే సందర్భాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రాంతం సంబంధించి జమ్మికుంట ప్రాంతంలో మరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు 2022లో హుజరాబాద్ డంపింగ్ యార్డు ప్రపోజల్ చేసిళ్ళు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, తాను ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈ విషయాలు పూర్తిగా తనకు తెలుసు. అయినప్పటికీ మొన్న ఈ ప్రాంతంలో సందర్శించినప్పుడు గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అలాగే ఈ ప్రాంత మాజీ మంత్రి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు చెప్పారు, గతంలో 2022లోనే ఈ విషయం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలిసింది, అయినా నేను ప్రభుత్వంకు నాకున్న సంబంధాలు ఏందో మీ అందరికీ తెలుసు, అప్పుడే ప్రపోజల్ చేసిల్లని చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ గారు. అలాగే బండి సంజయ్ గారు కూడా అన్నారు, గత ప్రభుత్వం దీన్ని ప్రపోజ్ చేసింది, ఈ ప్రభుత్వం దీన్ని అమలు చేసే పరిస్థితి ఉన్నదని చెప్పడం జరిగింది. కానీ దానికోసం మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర సలహాదారునికి, అలాగే జిల్లా కలెక్టర్కు, జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర యంత్రాంగానికి హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ వద్దు అని, అది కాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా కాకుండా చేస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేదికను చేసుకొని
అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, అంబేద్కర్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన రాజకీయ పబ్బం కోసం, ఆయన రాజకీయ ఇమేజ్ కోసం, ఆయన ఏదో త్యాగం చేస్తున్నాడని, ఆయన మొత్తం ఉద్యమాన్ని పుట్టిస్తున్నాడని ఈ ప్రాంత ప్రజలను, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను, ఇక్కడ ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొచ్చి